హాయ్ అండి. చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చిని దోరగా వేయించుకున్నాము. దోరగా వేగాక అందులో ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని దోరగా వేపుకున్నాము. దోరగా వేసిన వాటిని మిక్సీ గిన్నెలో తీసుకున్నాము పక్కకి. మిక్సీ గిన్నెలోకి తీసుకొని వాటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్న అందులో కొంచెం చింతకాయ తొక్కు వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాము. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకున్నాము. దూరగా వేయించుకున్న అందులో ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉండిస్తే చింతకాయ పచ్చడి రెడీ.